యాత్రలు సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసునా తోడను. జీవం కలిగిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118:8. అవును ప్రభునందు ప్రియమైన వారలారా, శ్రమల్లో, బాధల్లో, సమస్యల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మానవునికి కేవలం దేవుని యందే సంపూర్ణ భద్రత ఉన్నది. కనుక నరులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించడం మేలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒకవేళ మనము మనుషులను కానీ నమ్ముకొని వాళ్ళ మీద ఆధారపడితే ఏదో ఒక రోజున మనల్ని మోసం చేసే పరిస్థితులకి గురవుతాం. బైబిల్లోనే ఎంతోమంది మానవుల మీద ఆధారపడి మనుషులను నమ్ముకొని మోసానికి గురైన వారు పరిస్థితులు, సంఘటనలు బైబిల్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకి యాకోబు యొక్క మామ అయిన లాబాను నమ్మి 7 ఏళ్ళు అదనంగా పనిచేశాడు. అలాగే బిలాము బాలాకును నమ్మి దైవ దర్శనాన్ని కోల్పోయాడు. అలాగే ఒక్క రోజులో 1000 మందిని చంపగలిగే శక్తి ఉన్న సంసోను దెలీలను నమ్మి తన బలాన్ని, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు కెయీలా ప్రజలను నమ్ముకొని మోసపోయాడు. సొలొమోను తన భార్యలను నమ్మి ఆత్మీయతను, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆహాబు అషూరు రాజును నమ్ముకొని ఎంతగానో మోసానికి గురై బాధపడ్డాడు. ఇలా ఎంతోమంది బైబిల్లో మనుషులు నమ్ముకొని మోసానికి గురైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మనుషులు నమ్ముకొని ఎన్నో రకాలుగా మోసపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియనేస్తమా, సర్వాతీతుడైన దేవుని ఆశ్రయాన్ని నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చే సహాయాన్ని నిరాకరించి భూమిపై కొద్ది కాలం మాత్రమే అధికారంలో ఉండే మానవ మాత్రులను నమ్ముకొని మోసపోతున్నావా? మనుషులు నిన్ను మోసగించవచ్చు, నీ ఆశలను భంగపరచవచ్చు, కానీ దేవుడు అన్నిటికీ అలా చేయడు. మనుషులు నమ్ముకొని మోసపోయిన వారు ఉన్నారేమో కానీ దేవుని నమ్మి మోసపోయి పాడైపోయిన వారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా లేరు. కాబట్టి నీవు దేవుని ఆశ్రయించి మేలుకరమైన జీవితాన్ని జీవించాలని ఆ దేవాదేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మోసగించే ఈ మనుషులను నమ్ముకొనకుండా యెహోవాను ఆశ్రయించి ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకో. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు. రాత్రి అంతయు మమ్మల్ని కాపాడి ఈ నూతన దినంలోనికి ప్రవేశింపజేశారు. అందరి బట్టి మీ స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజున మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని అయ్యా మీరు తెలియపరిచారు తండ్రి. ఈ లోకంలో ప్రభా మేము ఎవరినైనా ఈ మనుషులు నమ్ముకుంటే ఏదో ఒక దినాన్న మమ్మల్ని ముంచేస్తారు. కాబట్టి ప్రభా మిమ్మల్ని నమ్ముకునే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆశ్రయించే కృపను ప్రభా దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభా మా అందరికీ దయచేయండి. ఈ దినమంతా కూడా తండ్రి మీ ఆశీర్వాదాలతో నింపి మీ కాపుదల్లో మేము ముందుకెళ్తూ మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మమ్మల్ని, మా కుటుంబాలను మీ కృపా హస్తాలతో పోషించి మమ్మల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బహుగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.